వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆ మూడు కుటుంబాలే జమ్మూ కాశ్మీర్ను దోచుకున్నాయి, అమిత్ షా వెల్లడి. తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ, హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్. చంద్రబాబును కలిసిన పవన్, సీఎం సహాయ నిధికి ₹1 కోటి చెక్ అందజేత. సహాయ కార్యక్రమాలకు అంతరాయం, విజయవాడలో మరోసారి భారీ వర్షం. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో తొలి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూ కాశ్మీర్ను 3 కుటుంబాలే దోచుకున్నాయని ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలను ఉద్దేశిస్తూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. भाइयों बहनों, हमने घर घर जाकर इनके विभाजनकारी एजेंडा के लिए लोगों को जागरूक करना है. मैंने एक प्रेस कॉन्फ्रेंस कर दिल्ली में नेशनल कॉन्फ्रेंस और कांग्रेस के विभाजनकारी एजेंडे को उजागर किया था, मगर आज मैं आप सबके सामने आया हूं और मैं सबसे ज्यादा भरोसा मीडिया पर नहीं करता, आप पर करता हूं, क्योंकि मैं भी आपकी जमात वाला हूं भाई. मैं भी बूथ अध्यक्ष रहा हूं. मैं आज आपके सामने एक एक कर 10 एजेंडा फिर से रिपीट करना चाहता हूं. मैं पूछूंगा तब आप हाँ या ना में जवाब देंगे. करोगे क्या? अरे जोर से बोलो, करोगे क्या? जम्मू कश्मीर में कांग्रेस और एनसी फिर से अलग झंडा लाने वाले हैं. आप लाने दोगे? अरे जोर से बोलो, लाने दोगे? 370 एनसी और कांग्रेस फिर से लाना चाहते हैं. लाने दोगे? जोर से बोलो, लाने दोगे? कांग्रेस पार्टी और एनसी गुर्जर, बकरवाल, पहाड़ी, ओबीसी और दलित भाइयों का रिजर्वेशन छीनना चाहती है. आप छीनने दोगे क्या? जोर से बोलो, छीनने दोगे? अरे राहुल बाबा, मेरी बात कान खोल कर सुन लो. बाबा मनहास के मंदिर के सामने मैं बोलकर जाता हूं, जितना दम लगा दो, गुर्जर, बकरवाल, पहाड़ी और दलितों का रिजर्वेशन को हम हाथ नहीं लगाने देंगे. आप ये मान कर दो. తెలంగాణలో పలువురు ఐపీఎస్లు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ తిరిగి నియమితులయ్యారు. విజిలెన్స్ డీజీగా కొత్తకోట శ్రీనివాసరెడ్డి, ఏసీపీ డీజీగా విజయ్ కుమార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ పర్సనల్ అదనపు డీజీగా మహేష్ భగవత్కు, పోలీస్ స్పోర్ట్స్ ఐజీగా ఎం రమేష్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కలెక్టరేట్లో కలిశారు. సీఎం సహాయ నిధికి ₹1 కోటి చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇటీవల పవన్ స్వల్ప అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నగరంలో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. దీంతో సహాయ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికీ ముంపు ప్రాంతాల్లో బురదను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రభుత్వం బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులను అందజేస్తోంది. బుడమేరు గన్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గన్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు. తాజాగా 3వ గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు జరిగాయి. నమస్తే సార్. కంగ్రాచులేషన్స్ రమణ. నమస్కారం. 64 గంటలు అయిందండి పడుకుని. ఇదైనా మనం ఇప్పుడు బండి వేసాం కాబట్టి తెచ్చి బండి అంటే ఇక్కడ చేసుకోవాలి. కింద గ్రౌండ్ ఉంటుంది కదండి. ఇప్పుడు మన దీని మీద అయితే ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ వేసేటికి అడ్డం వస్తుంది. అది క్లోజ్ చేసినంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండి రేసి. మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఇంకేదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలని అంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది. ఇదంతా కూడా అంతేనండి. అంటే ఇప్పుడు అంటే 3-4 నిలబడిపోయినాయి అనుకోండి. ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేసుకుని ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంటుకుంటాం.
1 అవర్ మనం గట్టిగా నుంచుంటే 12 వస్తాయంటే మనం లేకపోతే 6 నుంచి 8 వస్తాయి. మన ఇక్కడ ఉంటే 10-12 వస్తాయి లేదా 6-8. ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుందండి, అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది. అందుకని మీకు రాళ్ళ మీద ఈ 3rd సీపేజ్ మీకు ఇంకా లక్కీ ఇక్కడ వేసేప్పటికి మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి. ఇప్పుడు నిన్న 2 తగ్గిన తర్వాత ఈవేళ గంట 1 ఫీట్ తగ్గింది అంటారు చాలా ఏరియాస్ లో. అలా మీరు బ్రీచ్ ఇది అయిపోతే ఇక్కడ నుంచి 10 గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి. అదే కూడా క్లోజ్ అవుతాయండి. అది కూడా వేరే ఏజెన్సీకి అది మెగా వరల్డ్ కప్ చెప్పారు, అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారండి. వాళ్ళు ఇప్పుడు పులివాగు ఇమ్మీడియట్లీ క్లియర్ చేయాలి. మీరు కూడా లోకల్లో హెల్ప్ చేయాలి. మనం గత గవర్నమెంట్ లో అయితే మేమే 2,000 మంది పనిచేసాం ఏటుగట్టు కాపాడుకోవడానికి. ఇది అయిపోయి మేజర్ బ్రీచ్. అప్పుడు అటు పక్కన 7 మనం క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 చేసే పరిస్థితి దానికి ఇబ్బంది. మన విజయవాడ కూడా మొత్తం వర్షం పడుతుంది. మాకు 9:30 వరకు పడతానండి. ఆపలేదులేండి, పని అయితే ఆపలేదు. వెంకటేశ్వర గారు వీళ్ళు మ్యాన్ పవర్ ఇంకా ఆయన కళ్ళు పంపిస్తాం. ఆ కళ్ళు అయితే వెళ్తున్నాయి కదా. 35,000 కెపాసిటీ అండి దీన్ని. 37,000 డిజైన్ కెపాసిటీ. ఎందుకంటే రేపు పోలవరం దాన్ని ఎక్స్టెండ్ చేయాలని. ఇప్పుడు 17,500 కదండి అది. పెంచి సిల్ట్ తీయాలి. నెక్స్ ఉన్నాయండి, కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయండి 4-5 చోట్ల. ఈ థర్మల్ ఏజెన్సీ కేంద్రం ఉన్నాయి కదా.